అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక, సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం. పక్కనే కావేరీ నది, కానీ ఆ ఊరు మాత్రం ఎడారిని తలపిస్తోంది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఊరు ఒక రాణి శాపం కారణంగా అలా మారిపోయిందని చెబుతారు. ఇంతకీ ఎక్కడిదా ఊరు? ఎవరా రాణి? ఆమెకి మైసూర్ రాజ్యానికి మధ్య సంబంధం ఏంటి? తెలుసుకోవాలంటే తలకాడు ప్రాంతానికి వెళ్లాల్సిందే. తలకాడుని ఇసుక తుఫాన్లు పలకరించే ప్రాంతంగా చెబుతారు. ఇది కథ కాదు, శతాబ్దాల క్రితం జరిగిన ఒక వాస్తవిక గాథ. ఇది నిజమే అనేందుకు అక్కడ అనేక రుజువులు కనిపిస్తాయి. 100 అడుగుల లోతుగల ఇసుకలో మునిగిన ఆలయాలే ప్రత్యక్ష సాక్ష్యాలను వెల్లడిస్తాయి. కావేరీ నదిలో ప్రవహించే ప్రతి నీటి బొట్టు అక్కడి చరిత్రను కథలు కథలుగా పాడుతుంది. ప్రతి ఇసుక రేణువు హృదయ విదారకమైన మైసూర్ రాజు దురాగతాన్ని ప్రకటిస్తుంది. అసలు మైసూర్ డైనస్టీకి తలకాడుకు సంబంధం ఏంటో నేటి విశ్వరహస్యంలో పరిశీలిద్దాం. తలకాడు అనే ప్రాంతం 2 రాక్షసుల కారణంగా ఏర్పడిన ఊరు. అందుకేనేమో ఆ ఊరు తలరాత అలా మారిపోయింది. ఆ ఊరంతా నాశనమైంది. అక్కడ 30కి పైగా ఉన్న ఆలయాల్లో చాలా వరకు ఇసుక దిబ్బల కింద కూరుకుపోయాయి. ప్రస్తుతం వైద్యనాథ్ టెంపుల్లోకి మాత్రమే ప్రవేశించే వీలుంది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన నదీ తీరాన ఉండి కూడా ఈ ప్రాంతం ప్రస్తుతం ఎడారిగా మారిపోయింది. దాని వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. ఒక మహిళ శాపం మైసూర్ రాజవంశాన్ని ఇప్పటికీ పీడిస్తోంది. ఇది నిజమేనా? కట్టుకథ కాదు, నిజమేనని చరిత్ర ఆధారాలు నిరూపిస్తూ ఉన్నాయి. నిజంగా శాపాలకు అంత పవర్ ఉందా? ఒక శాపానికి ప్రకృతి స్పందిస్తుందా? ఒక్క మాటకే ప్రకృతి స్పందించి చెడును తొదముట్టించేందుకు ఏం చేస్తోంది? అసలు ప్రకృతికి శబ్దానికి సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక రాణి శాపంతో ఎడారిగా మారిన ఊరు. ఆమె శాపానికి గురైన మైసూర్ రాజవంశం. నిజంగా శాపానికి అంత పవర్ ఉంటుందా? మైసూర్ రాజవంశానికి శాపం పెట్టిన ఆ రాణి ఎవరు? శపించి ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది? ఆమె మాటలు విచ్చుకత్తులై కాలాన్ని వణికించాయా? ఆమె మరణాంతరం జరిగిన అద్భుతాలు ఏంటి? ప్రకృతి ఆమెకు ఎందుకు సహకరించింది? ఇంతకీ ఆ శాపం ఏంటి? ఎక్కడుందా ఊరు? మైసూర్ డైనస్టీ మిస్టరీ. మన దేశం కర్మభూమి, ధర్మభూమి. ఆడవాళ్ల కన్నీరు పడిన చోట కరువు కాటకాలు కాటేస్తాయని, ఊహించని ఉత్పాతాలు పుట్టి నాగరికతను నాశనం చేస్తాయని ఇతిహాసాలు స్పష్టంగా చాటాయి. అంతేకాదు చరిత్రపరంగా చూసినా ఆడవాళ్ల ఉసురు తీసిన ఎన్నో రాజ్యాలు పతనమయ్యాయి. ఇంతకీ ఎక్కడిదా ఊరు? ఎవరా రాణి? కర్ణాటక రాష్ట్రంలో మైసూరుకు సమీపంలో ఉన్న తలకాడు పట్టణం. ఆ ఊరి పక్కనే కావేరీ నది. కానీ ఆ ఊరు మాత్రం ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఊరు ఓ రాణి శాపం కారణంగా అలా మారిపోయింది. ఆమెకి మైసూర్ రాజ్యానికి మధ్య సంబంధం ఏమిటి? తెలుసుకోవాలంటే తలకాడును నేరుగా చూడాల్సిందే.
భారతదేశం అంటేనే విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ రకాల సంస్కృతులు, వైవిధ్యాల సమ్మిళితం. ప్రత్యేకించి ప్రతి ఏటా జరిగే పండుగలు, ఇతర సమయాలలో ఇది స్పష్టంగా కనపడుతుంది. కర్ణాటకలో కలహాసంలో మాతా హాసనాంబ తన భక్తులకు సంవత్సరానికి ఒకసారి దర్శనమిస్తుంది. శ్రావణ బెళగుల పట్టణంలో గోమాతేశ్వరుడికి మహామస్తాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇదే రకంగా తలకాడులోని భగవాన్ శివుడు తన భక్తులకు 7 సంవత్సరాలకు ఒకసారి దర్శనమిస్తాడు. పరమేశ్వరుడు దర్శనమివ్వాలనుకుంటే నిర్వహణ సాధ్యమయ్యే రీతిలో ఎంతమంది భక్తులకైనా సరే దర్శనమివ్వడం పరమేశ్వర మహత్యంగా ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. తలకాడులో శివుడు 5 రూపాలలో కనపడతాడు. అదే పంచలింగేశ్వరుడి మహత్యం. 2006లో పంచలింగేశ్వరుడి దర్శనమైంది. ఆ తర్వాత 2013వ సంవత్సరంలో నవంబర్ 28 నుండి డిసెంబర్ 2 వరకు పంచలింగేశ్వరుడి దర్శనం ఇవ్వడం జరిగింది. 7 ఏళ్ల కోమారు దర్శనమిచ్చే పంచలింగేశ్వరుని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తారు. పంచలింగేశ్వరుడి దర్శనం హిందూ క్యాలెండర్ మేరకు నిర్ణయిస్తారు. 7 సంవత్సరాలకు ఒకసారి కలిగే ఈ దర్శన భాగ్యం సరిగ్గా ఖచ్చితమైన సమయంలో ఉంటుంది. అంటే సుమారు 2020వ సంవత్సరం నవంబర్ నెలలో 28కి పంచలింగేశ్వరుడి దర్శనం 5 రోజుల పాటు భక్తులకు లభించింది. తలకాడు 16వ శతాబ్దానికి ముందు ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశంగా ఒక వెలుగు వెలిగింది. మైసూర్ రాజు అత్యాస ఫలితంగా ఒక మహారాణి ఇచ్చిన శాపం తలకాడును ఇసుక దిబ్బగా మార్చింది. నిర్మానుష్య కొండలు, గుట్టలు, ఇసుక మేట వేసిన ప్రాంతాలలో ఎడారికి ఏమాత్రం తీసిపోదు. కానీ ఇటీవలే ఇసుక పొరల్లో నుంచి బయటపడిన కొన్ని ఆలయాలను మాత్రమే ప్రజలు దర్శించుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే తీర్థస్థలంగా మారింది. ఆ రాణి శాపం కథ తెలిసిన ప్రతి ఒక్కరూ తలకాడుకు వచ్చి ఆ వింతలను కళ్ళారా చూసి ఆశ్చర్యపోతున్నారు. మాలంగి నది ఒక సుడిగుండం అవ్వాలని, మైసూర్ రాజులకు వారసులు లేకుండా పోవాలని ఆ రాణి పెట్టిన శాపాలకు సాక్షిభూతంగా నిలిచింది తలకాడు. కావేరీ నది ఒడ్డున గల ఈ పంచలింగేశ్వర ఆలయాలు శ్రీ విద్యేశ్వర, శ్రీ పాతాళేశ్వర, శ్రీ మరుళేశ్వర, శ్రీ అరకేశ్వర, శ్రీ మల్లికార్జునులనే రూపాలతో 5 ఆలయాలలో ఒకేసారి పూజ మొదలవుతుంది. 5 విగ్రహాలను శ్రీ వైద్యేశ్వర టెంపుల్ కొలనుకు స్నానం కొరకు తీసుకువస్తారు. ఆ తర్వాత ఆలయ రథంపై భక్తులు స్వామిని ఊరేగిస్తారు. 3వ రోజున ఒక పెద్ద తెప్పోత్సవం నిర్వహిస్తారు. చివరిగా నంది వాహనోత్సవం చేస్తారు. తలకాడు పంచలింగేశ్వర దర్శనం. కావేరీ నది ఒడ్డున కల ఈ తలకాడు ప్రదేశాన్ని కాదంబులు, చాళుక్యులు, చోళులు, రాష్ట్రకూటులు పాలించారు. ఈ దేవాలయాల పురాతన శిల్ప శైలి అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకించి విద్యేశ్వర టెంపుల్ గోడలు తప్పక చూడాలి. 5 తలల పాముకు అలంకరణగా ఒకదానితో మరొకటి కలిపిన 2 రింగులు చూడముచ్చటగా ఉంటాయి. వీటిని ఆనాడే అద్భుత పనితనంతో చెక్కారు. ఈ అందాలు సందర్శకులను మంత్రముగ్ధులను గావిస్తాయి. తలకాడు ప్రదేశం ఒక శాపం కారణంగా ఒక ఎడారి ప్రాంతం అయిందంటారు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య ప్రతినిధి శ్రీరంగరాయ ఇక్కడ నివసించేవాడు. ఆయన భార్య శ్రీరంగపట్నంలోని దేవత రంగనాయకి ఆభరణాలు అలంకరించేది. అయితే భర్త చనిపోయిన తర్వాత మైసూరు పాలకులు ఆ ఆభరణాలను తిరిగిచ్చేయమని బలవంత పెట్టగా ఆమె అక్కడే కలమాలంగి నది నీటిలో పడి ఆత్మహత్య గావించుకుంది. ఆ నదిలో దూకే ముందు ఆమె 3 శాపాలిచ్చింది. అవి తలకాడు అంతా ఇసుకగా అయిపోవాలని, మాలంగి నది ఒక సుడిగుండం అవ్వాలని, మైసూరు రాజులకు వారసులు లేకుండా పోవాలని శాపాలిచ్చినట్లు చెబుతారు. అవి నిజంగానే జరిగాయా లేకుంటే కట్టుకథలా? కేవలం కల్పితాలైతే తలకాడులో మనం చూసేవన్నీ అవాస్తవాలవ్వాలి కదా. మరి ఇక్కడ చూస్తున్న దృశ్యాలన్నీ
ప్రచారంలో ఉన్న కథకు ఏమాత్రం భిన్నంగా లేవంటే ఇవన్నీ నిజాలే అనడానికి ఇంతకంటే రుజువులు ఏం కావాలి అని చాలా మంది అడిగే ప్రశ్న. అయితే ఈ కథలో మనం చెప్పుకునే శాపాలు పాపాలు నిజమే అయ్యుండాలి. కర్ణాటకలోని మైసూర్కి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో తలకాడు అనే పుణ్యక్షేత్రం ఉంది. బెంగళూరుకు నైరుతి దిశలో 130 కిలోమీటర్లు, మైసూరు నుండి 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచే ఈ ప్రాంతం అనేక రాజులకు ముఖ్య నగరంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. అసలు ఈ ప్రాంతానికి తలకాడు అన్న పేరు రావడం వెనుక ఓ స్థల పురాణాన్ని చెబుతుంటారు. ఒకప్పుడు సోమదత్తుడు అనే ఋషి తన శిష్యులతో కలిసి తీర్థయాత్ర చేస్తున్నాడట. ఆ యాత్రలో భాగంగా కావేరీ తీరం వెంబడి వెళ్తుండగా వారిని అడవి ఏనుగులు చంపేశాయట. శివభక్తి పారాయణులైన సోమదత్తుడు అతని శిష్యులు మరుజన్మలో అడవి ఏనుగులుగా జన్మించి అక్కడే శివుని ప్రార్థించసాగారు. ఒక బూరుగు చెట్టులో పరమేశ్వరుని చూసుకుంటూ ఆ చెట్టుకి పూజలు చేయసాగారు. కాలమిలా గడుస్తుండగా తల కాడు అనే ఇద్దరు కిరాతకులు అక్కడికి చేరుకున్నారు. పచ్చపచ్చగా కళకళ్లాడుతున్న ఈ బూరుగు చెట్టును చూసి వారికి ఆశ పుట్టింది. వెంటనే దానిని నరకడం మొదలుపెట్టారు. కాని గొడ్డలి వేటు పడగానే ఆ చెట్టు నుంచి రక్తం కారడం చూసి వాళ్ళకి నోట మాట రాలేదు. ఆ సమయంలో ఆకాశవాణి ఒకటి వారికి వినిపించింది. తాను పరమేశ్వరుణ్ణని, తనని పూజిస్తున్న సోమదత్తుని కోసం బూరుగు చెట్టులోనే నివసిస్తున్నానని ఆ వాణి తెలిపింది. ఆ ఘటనకు సాక్ష్యంగా నిలిచిన తల కాడులతో పాటుగా ఏనుగుల రూపంలో ఉన్న భక్తులందరూ కూడా కైవల్యాన్ని పొందారు. తనకు కలిగిన గాయాన్ని తానే నయం చేసుకునే శక్తి కలవాడు కావడం చేత అక్కడ వెలసిన పరమేశ్వరుణ్ణి వైద్యనాథునిగా కొలుచుకోసాగారు. క్రమేపీ ఆ ప్రదేశాన్ని తలకాడు అని పిలుచుకుంటూ అక్కడ వైద్యనాథునికి వైభవోపేతమైన ఆలయాన్ని నిర్మించారు. తలకాడు అనేక రాజ్యాలకు ముఖ్య నగరంగా మారడంతో ఇక్కడ వైద్యనాథుని ఆలయంతో పాటుగా మరో 4 శివాలయాలను నిర్మించారు. పాతాళేశ్వర, ఆర్కేశ్వర, మరుళేశ్వర, మల్లికార్జున, వైద్యనాథ ఆలయాలే ఈ 5 శివాలయాలు. ఈ 5 శివాలయాలను కలిపి పంచలింగాలుగా పిలుచుకుంటారు. వీటితో పాటుగా మరో 25 బ్రహ్మాండమైన ఆలయాలు ఈ తలకాడులో ఉన్నాయి. వాటిలో రామానుజాచార్యులు నిర్మించారని చెబుతున్న కీర్తి నారాయణ ఆలయం ప్రముఖమైనది. ప్రస్తుతానికి ఈ ఆలయాలలో చాలా వరకు ఇసుక దిబ్బల కింద కూరుకుపోయి ఉన్నాయి. వైద్యనాథ ఆలయం అంటే అతి కొద్ది కట్టడాలలోకి మాత్రమే ప్రవేశించే వీలు ఉంది. వేల ఏళ్ల చరిత్ర కలిగి నదీ తీరాన ఉండి కూడా ఈ ప్రాంతం ప్రస్తుతం ఎడారిగా మారిపోయింది. దాని వెనుక మరో ఆసక్తికరమైన చరిత్ర ఉంది.